ఓం నమో వెంకటేశాయ. అనగనగా ఓ కథ కార్యక్రమానికి స్వాగతం. భారతీయుల తత్వచింతనకి ఆలవాలమైన పురాణాలు, ఇతిహాసాలు మరియు నీతి కథామంజరి నుంచి రకరకాల కథలని నేటి బాలబాలికలకి అందించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. పిల్లలంతా సిద్ధంగా ఉన్నారమ్మా? ఇవాళ ఒక మంచి పురాణ గాథ చెప్పుకుందాం. ఎంత చిన్న తప్పు చేసినా దానికి శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చిన్నదైనా శిక్ష తప్పదు. చిన్నదే కదా అని క్షమించబడదు. ఆ కథని తెలియజేస్తాం ఇవాళ. పూర్వమట ఒక రాజుగారి ఆస్థానం నుంచి కొంతమంది దొంగలు చాలా రకాల ఆభరణాలు తీసుకుని పారిపోయారు. పారిపోతే వాళ్ళు ఎలా అడవిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాల కూడా సైనికులు వెంటపడితే వాళ్ళు ఏం చేశారు, ఒక ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఏమైనా దాచడానికి వీలవుతుందేమోనని అటు ఇటు చూశారు. చూస్తే అక్కడ ఒక మహాముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆయన ఏం చెప్తాడు, పైగా అక్కడ ఏముంటుంది ఆశ్రమంలో తపస్సు అంటే వాళ్ళకేమి బీరువాలు అల్మర్లు ఏమీ ఉండవు, దాచేందుకు ఏ సాధనము లేదు అక్కడ. వాళ్ళు ఏం చేశారంటే ఒక మూటను అక్కడ వదిలిపెట్టేసి మిగిలిన మూటలు తీసుకుని పారిపోయారు. వాళ్ళ వెనకాలే ఆశ్రమంలోకి ప్రవేశించిన రాజభటులు ఈ మూట వదిలేసిన ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మునిని పట్టుకున్నారు. ఆయన దగ్గర ఒకడు నిలబడ్డాడు, మిగిలిన వాళ్ళు పరిగెత్తి దొంగలందరినీ పట్టేసుకున్నారు. ఆ దొంగలతో పాటు మూట పక్కనే కనపడినటువంటి ఈ మహామునిని కూడా అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోతే రాజు ఆ కాలంలో దొంగతనానికి శిక్ష కొరత వేస్తారు. కొరత అనేది ఒక ప్రత్యేకమైన శిక్ష. వాళ్ళు మరణిస్తారు కానీ వెంటనే మరణించరు. ఇతరుల వస్తువులని తీసుకుంటే వెంటనే మరణించకూడదు, వీళ్ళకి ఆ నొప్పి తెలియాలని అలాంటి శిక్ష విధిస్తారు. ఆ దొంగలందరితో పాటు ఈ మహామునిని కూడా ఆ శిక్షకి గురి చేశారు. ఆయన పేరు మాండవ్యుడు. ఆ శిక్ష ఏమిటి, ఒక పొడుగాటి శూలం ఉండి దానికి అడ్డంగా కొన్ని పుల్లలు ఉంటాయి. ఈ మనిషిని ఎత్తి ఆ శూలంలో దిగేస్తారనమాట. భయంకరమైన శిక్ష. వెంటనే మరణించరు, చాలా బాధపడతారు ఆ పడిన వాళ్ళు. ఎప్పటికో 2-3 రోజులుగా నొప్పి తెలుస్తూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, చాలా కష్టపడుతూ మరణిస్తారు. దొంగతనం చేస్తే ఇలాంటి శిక్ష వేస్తారని కనుక చూపిస్తే మిగిలిన ప్రజలు భయపడతారు కదా, ఈ పనికి ఇది శిక్ష అని తెలిస్తే ఏం చేస్తారు మిగిలిన వాళ్ళు, అమ్మో ఇది చాలా ప్రమాదకరం, దొంగతనం చేసి పట్టుబడితే కష్టమని భావించి మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారని ఇలాంటి భయంకరమైన శిక్షలు వేసేవారు. ఈ మాండవ్య మహామునిని కూడా ఎత్తి ఆ శూలంలో దిగవేశారు. అయితే ఆయన ఆ శూలము సగం వరకు పొట్టదాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇంకా కదలలేదు, ఆయన అలా ఉండిపోయాడు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆహారం తీసుకోకుండా ఉండే ముని. వీళ్ళకి ఆ సంగతి తెలీదు, రాజుగారికి ఆ సంగతి తెలీదు. దొంగలందరికీ శిక్ష వేశారు, ఈయన కూడా శిక్ష వేసేశారు. సైనికులు, సైన్యాధికారులైనా ఈయన ఒక మునిలాగా ఉన్నాడని కానీ అది పాటించలేదు. దొంగతనం చేస్తే మునైనా శిక్ష వేయాల్సిందే. ఆయన చేశాడో లేదో వీళ్ళు విచారించలేదు. బాగా మూట ఆయన దగ్గర దొరికింది కదా, ఎవరి దగ్గర వస్తువు దొరికితే వాడే దొంగ, అంతే కదా, మనం అట్లాగే చేస్తాం, సాక్ష్యం కదా మనకు కావాల్సింది. దాంతో ఏమైంది, మిగిలిన దొంగలు మరణించినా ముని మరణించలేదు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ధ్యానం చేసుకుంటూ తనకి పరిచితులైన మునులని పిలిచేవాడు. ఆయన పిలిస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మునులంతా రాత్రి వేళల పక్షుల రూపంలో వచ్చి మాండవ్య మహామునితోటి మాట్లాడేవారు. ఆయన వేదాంత రహస్యాలు బోధించేవాడు వాళ్ళకి. ఆ పిలవడం కూడా ఆయన ఎప్పుడు ఆయన ఆశ్రమంలో జరిగేదే. ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఋషులంతా వచ్చేవారు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు, మరణాసన్న స్థితిలో శ్మశానంలో ఇట్లా కొరత వేయబడి ఉన్నాడు. ఆ దుఃఖంతో, కష్టంతో ఉన్నా కూడా ఆయన దాన్ని లక్ష్య పెట్టాల. అది బాధ కలిగిస్తుంది ఆయనకి, శరీరానికి బాధ లేదు, ఆకలి తెలియదు ఆయనకి. ఆకలి లేని వాడికి నొప్పి ఉండదు. అదే స్థితిలో ఉండి ఈ పక్షులకి వేదాంత చర్చ బోధన చేస్తున్నాడు. అయితే సైనికులు గమనించారు, చుట్టుపక్కల ప్రజలు కూడా, ప్రాంతవాసులు కూడా చీకటి పడేసరికల్లా పక్షులన్నీ నిద్రిస్తాయి, కానీ రాత్రి వేళల పక్షులు ఎగురుతూ వచ్చి శ్మశానంలో నిలబడి ఏదో వింటున్నాయని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు రాజుగారికి చెప్పారు, ఇక్కడ ఏదో జరుగుతోంది, ఒకసారి చూడమనేసరికి రాజు వచ్చి తెలుసుకున్నాడు, ఈయన ఒక మహానుభావుడైన ముని, మరణాసన్న స్థితిలో కూడా వేదాంత బోధ చేయగలిగేవాడిని ఇలాంటి శిక్షించామని ఆయన చాలా బాధపడ్డాడు రాజు.
ఎట్లాగైనా ఆయన్ని కిందకి దింపాలనుకున్నారు. ఆయన్ని ఇలా పైకి లేవదీయటానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ పుల్ల మీద ఒక శూలం మీద గుచ్చి పెట్టేశారు కదా ఆయన్ని. ఆ కింద ఉన్న అడ్డపుల్ల ఆయన పొట్ట భాగంలో అలా ఉండిపోతే ఈ మాండవ్యుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ దాకా నరికి వేసేయండి, నేను దీంతోటే ఉండగలను అని చెప్పాడు. ఆ శూలం ఎక్కడి దాకా ఆయన శరీరంలోకి దిగబడిందో అక్కడ దాకా విరక్కొట్టేశారు. ఆ శూలం తాలూకు అగ్రభాగాన్ని అణి అంటారు, దాని పేరే అణి. అప్పటి నుంచి ఆయన అణిమాండవ్యుడుగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తర్వాత రాజుగారు ఆయన అంతఃపురానికి తీసుకెళ్ళి, సభకి తీసుకెళ్ళి ఆయనకి వైద్యము ఉపచారము చేయించి ఆయన తన సామ్రాజ్యంలోనే చాలా మంచి కుశలమైన ప్రదేశంలో, చక్కటి ప్రదేశంలో ఉంచి పూజించేవాడు. అణిమాండవ్యుడు తర్వాత కాలంలో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన యముడిని అడిగాడు, నేను ఏ పాపము ఎరగను కదా, నేను ఏ తప్పు చేయలే, ఈ జన్మలో నేను ఋషిగానే పుట్టా, ఋషిగానే పెరిగా, ఋషిత్వమే నాకు ఇంకా వేరేదే లేదు. మానవులు రకరకాల తప్పులు చేస్తారు, జీవితం కోసం అబద్ధాలు చెప్తారు, చిన్న పొన్న దొంగతనాలు చేయవలసే వస్తుంది, ఎవరో ఒకళ్ళని మోసం చేస్తారు, ఇతరులని అమర్యాద చేస్తారు, ఎవరినైనా అపహాస్యం చేస్తారు. నేను ఆ ఏ ఒకటి నేను చేయలేదు, నేను ఒక్క తప్పు కూడా చేయలే. మరి నాకు ఇలాంటి మరణం ఎందుకు ఇచ్చావు, ఇలాంటి నొప్పి ఎందుకు ఇచ్చావు, నువ్వు ధర్మదేవతే కదా ఇలాంటిది ఇచ్చేది. ఒక కష్టం మనకి కలిగింది అంటే దానికి కారణం ధర్మదేవతే, నువ్వేదో తప్పు చేసావు, నీకు ఈ శిక్ష వచ్చింది, నేను ఏ తప్పు చేశానని ఈ శిక్ష వేసావు నాకు అంటే. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, మీరు ఈ జన్మలో మహానుభావులైన మీరు ఏ తప్పు చేయలేదండి. కిందటి జన్మలో మీరు 10 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగల రెక్కలకి ముళ్ళు గుచ్చేవారు. వాన వస్తుందనగా, కొంచెం వాన 1-2 రోజుల్లో వస్తుందనగా రెక్కల పురుగులు అనమాట, అవి బాగా గీయని తిరుగుతూ ఉంటాయి, కొంచెం ఆ మాత్రం ఉండి దానికి ఇట్లా రెక్కలు ఉంటాయి. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, చాలామంది చిన్నపిల్లలు చేసే పని, మన ఊళ్ళల్లో కొంచెం కనపడవు, పల్లెటూళ్ళల్లో బాగా కనిపిస్తాయి. ఆ తూనీగని పట్టుకుని దాని రెక్కలకి ముళ్ళు పెడితే అది ఎగరదనమాట. ఎగరకుండా ఇక్కడిక్కడే ఉంటుంది. నువ్వు చిన్నతనంలో కిందటి జన్మలో నువ్వు ఆ పని చేసావు, తూనీగల రెక్కలకి ముళ్ళు పెట్టావు, అందుకని నీకు ఈ జన్మలో ఇలా నీ శరీరంలో ఒక ముళ్ళుండే ఇది శిక్ష నీకు లభించింది మాండవ్య అని చెప్పాడు. చెప్పేసరికి మాండవి మహామునికి చాలా కష్టంతో వచ్చింది. 10 ఏళ్ల లోపల పిల్లలు భగవంతుడితోటి సమానం, వాడికి ఏం తెలుస్తుంది, ఆటగా చేస్తారు, ఆటగా చేస్తాడు. చేసిన పనికి ఇలాంటి శిక్ష విధిస్తావా, నాకు ఇంత కష్టమైన బాధని ఇచ్చావు నువ్వు నాకు, నువ్వు మానవుడిగా పుట్టు, వచ్చే జన్మలో మనుషులుగా పుడితేనే నొప్పి అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది అని శాపం ఇచ్చాడు. తర్వాత జన్మలో ఈయన యమధర్మరాజు ధర్మరాజుగా పుట్టాడని చెప్తారు. అయితే ఈ అణిమాండవ్యుడి కథ వల్ల మనకేం తెలుస్తుంది, ఒక చిన్న పనికి కూడా శిక్షలు తప్పవు. మనం తెలిసి తెలియక చేసే పనులు ఇతరులని బాధ పెట్టేవి. ఎట్లా, ఒకళ్ళ పుస్తకం తీసుకున్నాం, వాడు తన పుస్తకం పోయిందని ఫీల్ అవుతాడు, బాధపడతాడు. ఆ బాధకి కారణమైతే ఆ శిక్ష తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎంత జీవజాలానికి కానంటే మనతో పాటు ఉండే మనుషులకే కాకుండా జంతువులకి, పక్షులు, పశుపక్ష్యాదులకి, పురుగులకి కూడా బాధని కలిగించకూడదు. ఆ కలిగించిన బాధ మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడే తీసుకోవాల్సి రావచ్చు, ఈ జన్మలోనే, లేకపోతే మరు జన్మలో అయినా అది వెంటాడుతూనే ఉంటుంది. తప్పులు, పొరపాట్లు, ఇతరులని బాధించడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు. తెలియక జరిగితే కొంత పర్వాలేదు, అయినా శిక్ష తప్పదు. తెలిసి చేస్తే దాని శిక్ష పెద్దది. తెలిసి ఎప్పుడూ ఇతరులని బాధించకూడదు. పిల్లులు, కుక్కలు మనకి ఇంట్లో కనపడుతుంటాయి, చిన్న చిన్న జీవజాలాలు ఏవో కనిపిస్తాయో, పురుగులు, వాటిని గనక మనం బాధ పెడితే ఆ బాధని మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుందని మనకి మహాభారత గాథల్లో చాలా చోట్ల ఇది చెప్పబడుతుంది. మనకి ఇట్లాంటి కథలు ఎందుకు చెప్తారు, మనం ఇది చేయకూడదని చెప్పడానికి. దీన్ని కథగా విని వదిలిపెట్టకూడదు. ఇదో కథ చెప్పేశారు, వినేసాము, ఊరుకున్నాము కాదు. ఇందులో ఉన్న పాయింట్ ఏమిటి, ఏ విషయం మీద ఇది చెప్పబడింది అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పనిమాల ఇతరులని బాధించద్దు, పక్క వాళ్ళ బాధకి, కష్టానికి, ఏడుపుకి కారణం కాకూడదు. ఆ కారణమైతే అది మనని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు బాధపడతారు, ఒకటి మనతో ఉన్నవాళ్ళు బాధపడతారు, రెండోది రేపొద్దున ఎప్పుడైనా మనకి అలాంటి ఇబ్బంది వస్తుంది. అది కాకపోతే ఇంకో రకం వస్తుంది. చూడండి, ఒక చిన్న పిల్లాడు తూనీగ రెక్కలకి ముళ్ళు గుచ్చితే మరుజన్మలో ఆయన ఒక శూలం మీద దిగబడాల్సిన, ఎంత బాధ, ఎంత కష్టసాధ్యమైన సంగతి, అంత కష్టమైన శిక్ష లభించింది ఆయనకి. అందుకని చిన్న చిన్న పొరపాట్లు, ఇతరులని బాధించే పద్ధతులు ఏవి మనతో ఉంచుకోకూడదు. ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర అలాంటివి ఉంటే కనుక మనతో వాటిని మానేసుకోవాలి, ఆ పని చేయకూడదు ఎప్పుడు. బాగుందా కదా?
మనం భారతంలో కథ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక భగవద్గీత శ్లోకాలు విందాం. ఎవరెవరికి భగవద్గీత శ్లోకాలు వచ్చు చేయెత్తండి. ఓకే, దత్తా నువ్వు చెప్తావా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతాం. అత్ర శూరా మహేశ్వాసః భీమార్జునసమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. దృష్ట్వకేతుశ్చేకితానः కాశీరాజस्य వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజस्य శైభ్యस्य నరపుంగవः. యుధామన్యుశ్చ విక్రాంతः ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథः. దత్త చక్కగా చెప్పాడమ్మా. మోహిత నువ్వు చెప్పు. 12వ అధ్యాయం వచ్చు కదా నీకు, 2 శ్లోకాలు చెప్పు. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. బాగుందమ్మా, చక్కగా చెప్పారు. ప్రథమోధ్యాయం 12వ అధ్యాయం. పిల్లలందరూ అన్ని అధ్యాయాలు నేర్చుకోండి, అక్షరాలు తప్పులు లేకుండా. తల్లిదండ్రులు దీని మీద శ్రద్ధ వహించి భగవద్గీత శ్లోకాలని పిల్లల తాలూకు పాఠ్యాంశాలతో పాటుగా దీన్ని కూడా భాగంగా చేసుకుంటే కనుక భారతదేశం భగవద్గీతని మర్చిపోకుండా ఉంటుంది. భావి భారత పౌరులందరికీ కూడా ఎన్నో కొన్ని శ్లోకాలు, భగవద్గీత శ్లోకం వస్తే కనీసం దాని అర్థం తెలియకపోయినా ముందు శ్లోకం వస్తే పెద్ద వయసు వచ్చాక అర్థం ఆటోమేటిక్గా తెలుసుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలమ్మా అందరూ. పురాణ కథ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక నీతి కథ చెప్తాం. పంచతంత్రంలోంచి ఒక అడవిలోనట ఒక సింహం ఉండేది. సింహం పేరు ఖరనఖరుడు. బాగుంది కదా పేరు. ఈ ఖరనఖరుడు ఏం చేసేదట, దానికి వేటాడడానికి బద్ధకం. పరిగెత్తాలి. వేటాడాలంటే ఓ గుంపును చూడాలి, ఆ గుంపు వెనకాల పరిగెత్తాలి, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక జంతువుని దాని వెనకాల పడాలి. అది పరిగెత్తి ఒక్కొక్కసారి పారిపోతే ఆహారం ఉండదు. సింహం వారానికి ఒకసారి తింటుంది ఆకలిస్తేనే. అప్పుడు ఆకలితోటి పరిగెడుతుంది కదా, ఒక్కొక్కసారి జంతువు కనుక తప్పించేసుకుంటే ఆహారం ఉండదు. దాంతో దానికి విసుగ్గా ఉండేది. ఈ వేట అది కష్టమంతా ఎవరు పడతారు, ఏదైనా ఒక బాగా తెలివైన ఆలోచన చేద్దామని ఆ అడవిలో ఒక పక్కగా ఉన్న ఒక గుహలో కూర్చుని ఉండేది. జంతువులు ఏవైనా కొంచెం వర్షాకాలము గుహ కనపడుతుంది కదా, తలదాచుకోవడానికి లోపలికి వచ్చిన జంతువుల్ని హాయిగా తినేసి పడుకునేది స్థిమితంగా. వర్షాకాలం ప్రయత్నం చేయక్కర్లా ఆహారానికి. 3 రోజులకో 4 రోజులకో ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు వస్తారు, చిన్నదో పొన్నదో, వచ్చిన దాన్ని తినేసి అక్కడే కూర్చుని ఉండేది. ఈ బద్ధకపు పద్ధతి ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, చదువులకు మార్కులు రాకపోయినా ఎన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయిలే, వచ్చిన క్వశ్చన్లు వచ్చాయిలే అని మానేస్తాం చదవటం. అలా చేయకూడదు. సింహం తాలూకు సహజమైన ప్రవృత్తి ఏంటి, వేటాడడం. విద్యార్థులు ఏం చేయాలి, అన్నీ నేర్చుకోవాలి. ఏ ఒకటి వదిలేసినా ఆ ఒక్క క్వశ్చన్ వస్తుంది పరీక్షలో కదా, అందరికీ అనుభవం, తలలు ఊగుతున్నాయి. మొత్తం నేర్చుకోవాలి. సింహానికి బద్ధకం ఉండకూడదు. బద్ధకం ఉండదు, సహజంగా మామూలుగా ఉండదు. ఇది ఒక కథ చెప్పుకుంటాం కదా, విద్యార్థులకి సింహంలాగానే బద్ధకం ఉండకూడదు. అయితే ఏం చేసేది, ఇది గుహలో కూర్చునేది, తింటూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే ఒక జోరుగా వాన పడుతోంది. ఆ అడవిలో చాలా నక్కల గుంపు ఒకటి ఉంది. ఒక నక్క అందులోంచి బయటకు వచ్చేసింది, గుంపులోంచి సెపరేట్ అయిపోయింది అనమాట. దధిముఖుడు ఆ నక్క పేరు. నక్క భలే తెలివైంది. సరే ఏమనుకుంది, వర్షంలో పరిగెడుతోంది, వాన తడిసిపోయి విసుగు పుట్టేస్తుంది దానికి. సరే ఎక్కడైనా తలదాచుకునేందుకు అవకాశం ఉందేమో అని చూస్తే చెట్ల కింద కూడా తడిసిపోయింది. గట్టి వాన 3 రోజుల నుంచి పడుతోంది.
దూరంగా దానికి ఒక గుహ లాంటిది ఒకటి కనపడింది. ఒక కొండరాయి ఇట్లా కొంచెం ముందుకుందనమాట. ఈ ముందుకుంటే ఏమిటి, దాని కింద నుంచుంటే వర్షం పడదు, వాన పడదు. పైగా ఈ 2 రోజుల నుంచి వాన పడినా అది ఒక రవ ఎత్తు మీద ఉంది కాబట్టి దాని మీద పడ్డ వాన కిందకు వచ్చేస్తుంది. దాని కింద పొడిగా ఉంటుంది, వెచ్చగా ఉండే అవకాశం ఉంది కదా. అందుకని ఏం చేసింది నక్క, అక్కడికి వెళ్దామని అటువైపు దారి తీసింది. అయితే దానికి ఏమర్థమైంది, చూస్తూ ఉంటే ఈ గుహ ఇన్నాళ్ళ నుంచి ఉంది, నేను ఎప్పుడూ చూడలేదే. ఏదైనా జంతువు ఉందా ఇందులో, ఎవరైనా ఉన్నారా, ఉంటే కొంచెం సాయంగా ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు వర్షం వస్తుంది, ఎవరో ఒకళ్ళు తలదాచుకుని ఉంటారు నాలాగానే, వాళ్ళు మనకు సాయం చేస్తారనుకుంది. కొద్దిగా దాని దృష్టి నేల మీద పడింది. చూస్తే ఏవో జంతువులు నడిచినట్టు కనపడుతుంది. ఈ నడిచిన జంతువుల గుర్తులన్నీ గుహ లోపలికి వెళ్తున్నాయి. బయటకు వస్తున్నప్పుడు అడుగు తిరగబడి ఉండద్దు, ఇలా వెళ్ళేటప్పుడు మన పాదాలు ఇట్లా వెళ్తాయి, తిరిగి వచ్చేటప్పుడు ఈ పార్ట్ వెనక్కి రావాలి కదా, ఈ భాగం అడుగు వెనక్కి ఉండాలి. ఆ లోపలికి నడిచిందే కనపడుతుంది కానీ బయటకు వచ్చింది కనిపించట్లా. ఆ మొత్తం గుర్తుల్లో దానికి ఒక స్పష్టమైన గుర్తు ఏం కనపడిందంటే సింహం తాలూకు పంజా గుర్తు కనపడుతోంది. అంటే ఒకవేళ ఇది సింహం గుహేమో, లోపలికి వెళ్ళిన జంతువులన్నీ లోపలే గుటకాయ స్వాహ అయిపోతున్నాయి, అందుకే ఒకటి కూడా బయటికి రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, గుహ బాగుంది, దీన్ని కనుక నివాసంగా చేసుకుంటే మనం ఎప్పటికీ ఇక్కడ ఉండొచ్చు. కానీ ఇందులో సింహం ఉందో లేదో తెలియాలి. ఎలా తెలియాలి, ఏం చేయాలి ఆలోచించి ఏమనుకుందంటే ఒక పని చేద్దాము అని చెప్పేసి, ఓ గుహ నువ్వేం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావా అని అడిగింది. గుహ మాట్లాడుతుందా, కొండరాయి కదా మాట్లాడదు. కానీ నక్క ఉద్దేశం ఏమిటి, గుహలో ఎవరు ఉన్నారో వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. ఈ సింహం అనుకుంది, ఓ మనం ఇక్కడ కొత్తగా వచ్చాం, వారం 10 రోజుల నుంచే, ఎవరో ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇక్కడ, వాళ్ళకి ఈ గుహకి స్నేహం అయి ఉంటుంది, గుహ వాళ్ళు మాట్లాడుకుంటారు, లేకపోతే ఎందుకు మాట్లాడిస్తాడు ఎవడైనాను, అందుకని నేను ఖాళీగానే ఉన్నాను అని సమాధానం చెప్పింది. గుహలాగా తన ఆన్సర్ చేసిందనమాట. ఎప్పుడైతే ఇప్పుడు నేను మాట్లాడితే నా గొంతు వినిపిస్తుంది, ఒక 10 ఏళ్ల చిన్న పాప మాట్లాడితే 10 ఏళ్ల గొంతు వినిపిస్తుంది, ఒక 2 ఏళ్ల పాప మాట్లాడితే వాళ్ళ గొంతే వినిపిస్తుందా. ఇప్పుడు నక్క అరిస్తే నక్క గొంతు, సింహం మాట్లాడితే సింహపు గొంతే వినపడుతుంది. పైగా గుహ ఖాళీగా ఉంది, ఏ జంతువులు లేవు, ఒకే ఒకటి నేను ఖాళీగా ఉన్నాను అని అనగానే అది పెద్ద ప్రతిధ్వనించి సింహపు గర్జన వినపడింది బయటికి. నక్కకు తెలిసిపోయింది లోపల ఎవరున్నారు, సింహం. ఇంక వెళ్ళకూడదు అక్కడికి. వెళ్తే ఏముంది, ఈ లోపలికి వెళ్ళిన జంతువులన్నీ ఏ దారిని పట్టినాయో మనం కూడా అదే దారి పడతామని దానికి తెలిసింది. సింహం బద్ధకపు సింహం, ఈ చిన్న చిన్న వాళ్ళని కుందేళ్ళని తోడేళ్ళని ముంగీసల్ని తినేసింది అది, వాటివే కాళ్ళ గుర్తులు. నన్ను మాత్రం ఎందుకు వదిలిపెడుతుంది, నేను బక్కగా ఉన్నా, అయినా కూడా ఒక పూట భోజనానికి సరిపోతాను, నేను వెళ్తే దొరికిపోతానని నక్క అట్నుంచటే వెళ్ళిపోయింది. ఈ సింహం ఏమనుకుంటుంది, నేను సమాధానం చెప్పే కదా, వాళ్ళు ఎవరో లోపలికి వస్తారు, వాళ్ళని తిందామని చూస్తుంది, ఎంతసేపు చూసినా ఎవరూ రారు లోపలికి. పారిపోయింది నక్క, తెలివిగా వెళ్ళిపోయింది. నక్క ఇక్కడ తెలివి ఏమిటి, ప్రమాదం ఎక్కడుందో అక్కడ శంకించింది, ఇక్కడ ప్రమాదం ఉంది అని శంకించి పారిపోయింది. మనం సాధారణంగా ఏం చేస్తాం, బోల్డని నీళ్లు కనపడితే చాలా బాగుంది, నీళ్ళని చూడగానే మనకు ఉత్సాహం వస్తుంది, దగ్గరికి వెళ్తాం. నీళ్ళల్లో నీళ్ళే ఉన్నాయా, ఇంకేమైనా ఉంటాయా, చాలా ఉంటాయి కదా, చేపలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, మొసళ్ళు కూడా ఉండొచ్చు. దాంతోపాటు ప్రమాదం ఉంటుంది నీళ్ళల్లో, నీటిలో ప్రమాదం ఉంటుంది ఎప్పుడు కూడా. నీరు ఎంత అవసరమో అంత ప్రమాదకరమైంది. అందరూ నీళ్ళ దగ్గరికి వెళ్తారు, నీటిలోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నక్కకి గుహలోకి వెళ్ళిపోదాం అనిపించింది కదా, ఒకసారి వెళ్తే తేలిగ్గా బయటికి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే లోపల ఉన్నది ఏమిటి, ప్రమాదం, అది పిలిచేస్తుంది మనని. ప్రతి చోట అంతే. రోడ్డు మనం అక్కడికి వెళ్ళాలి, మనం ఇక్కడ ఇటువైపు నుంచున్నాం, రోడ్డు దాటాలి, రోడ్డు మీద వాహనాలు బోల్డని ఉంటాయి, కార్లు బళ్ళు సైకిళ్ళు మనుషులు, దాంతోపాటు కనపడకుండా ప్రమాదం ఉంటుంది. ప్రమాదం ఉందేమోనని శంకించి జాగ్రత్తగా వెళ్ళాలి, లేదని వెళ్ళిపోతే ప్రమాదానికి దొరుకుతాం మనం. దాన్ని మనం ఏమంటాం, యాక్సిడెంట్ అంటాం. యాక్సిడెంట్లు జరగటం కాదు, యాక్సిడెంట్ అక్కడ ఉంటుంది. ప్రమాదం నీటిలో ఉంటుంది, రోడ్డు మీద ఉంటుంది, మనకి తెలియని కొత్త చోట ఉంటుంది, ఎప్పుడు కొత్త మనుషుల దగ్గర ఉంటుంది, ఆ వెనకాలే ఉంటుంది. దానికి సమయం దొరికినప్పుడు అది అక్కడికి వెళ్ళిన వాళ్ళని లాగేసుకుంటుంది. చూడండి, గాలి ఉందా మన చుట్టూతా, కనపడుతోందా? కానీ మనం ఏం చేస్తున్నాం,
గాలిని పీలుస్తున్నాము, వదిలిపెడుతున్నాము. గాలి మనతో ఉన్నట్టుగానే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఆలోచించి ఇక్కడ ప్రమాదం ఉందని అర్థం చేసుకుని వెళ్ళకూడదు. లేదా కనపడ్డప్పుడైనా వెనక్కి వచ్చేయాలి. కనపడ్డప్పుడైనా తప్పించుకోవాలి, వెనక్కి వచ్చేసేయాలి. మనం ఎక్కడ ధైర్యంగా ఉంటామో ఆ ప్లేస్కి వచ్చేయాలి. ఎక్కడ సేఫ్గా ఉంటామో అక్కడ ఉండాలి. ప్రమాదాల బారిన పడకూడదు. పిల్లలు చాలా ముఖ్యంగా కొత్త వ్యక్తులతో స్నేహాలు, కొత్త ప్రాంతాలకి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవటాలు, ఎవరైనా పిలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళటం, ఎవరైనా ఏదైనా పెడితే తినటం, నీళ్లు కనిపిస్తే దిగేసి ఈత కొట్టేద్దామని అనుకోవటం, అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఈ మొత్తం అన్ని విషయాల్లోనూ, అంటే మనకి తెలియని ప్రతి విషయంలోనూ ఎంత బాగుంటుందో అంత ప్రమాదం ఉంటుంది. ఎంత అందంగా కనిపిస్తుందో అంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రమాదం ఉందని ఆలోచించుకుని నక్క ఎట్లా తెలివిగా ఆలోచించి పక్కకు తప్పించుకుందో, ఏముంది నడిచి వెళ్ళింది అనుకోండి, నక్క దొరికేది కాదు. ఒక నిమిషం సింహం ఒకసారి దూకితే నక్క లాంటి చిన్న ప్రాణి ఆగలేదు. సింహం బరువుగా ఉంటుంది. ముందు దానికి తోడు దాన్ని చూస్తే భయం వేస్తుంది, దొరికేస్తుంది. దాంతో నక్క తప్పించుకుంది. ప్రతి చోట ఉండే ప్రమాదాన్ని తెలివిగా, నక్క లాంటి తెలివి చాలా అవసరం. మనకి పంచతంత్రంలో చెప్పబడే జంతువుల కథలన్నీ కూడా తెలివితేటల కోసమే. మనం ఎలా ఆలోచించాలో చెప్తాయి. నక్కలు మాట్లాడతాయమ్మా ఎక్కడైనా? సింహం మాట్లాడుతుంది. సింహానికి అరవడం వచ్చు, నక్కకు కూడా అరవటమే వచ్చు. నక్కది కూత, సింహానిది గర్జన, అంతే తేడా. అవి సంభాషించుకోవు, భాషణ చెయ్యవు, మనలాగా మాట్లాడవు. నాకు మళ్ళీ చెప్పదు సింహం. కానీ వీటిని ఎందుకు చెప్పారు? ఇట్లాంటి విషయాల్లో ఇది జరిగే అవకాశం ఉందని మనకి తెలియచేయటం కోసమే ఇన్ని రకాల జంతువుల కథలు చెప్పబడతాయి. ఈ కథల నుంచి మనం ఎప్పుడూ పాఠం నేర్చుకోవాలి. లైఫ్ లెసన్స్ అంటారు వాటిని. జీవితానికి అవసరమైంది. అది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా అవసరమే. ప్రతి కథ నీతిబోధకంగానే ఉంటుంది. అందులో చెప్పబడిన ఆ వాక్యాలని మనసుకి పట్టించుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మో ఇక్కడ ఏదో ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని. సరేనా? బాగుందా కదా? మనం పంచతంత్ర కథ విన్నాం కదా. ఈ కథల నిండా నీతులే ఉంటాయి, చెప్పాను కదా. అయితే ఇలా నీతి కథలతో పాటు నీతి పద్యాలు కూడా పిల్లలు నేర్చుకుంటే బాగుంటుందమ్మా. ఎవరికైనా వచ్చా నీతి పద్యాలు? చేయొద్దండి. 1, 2 ఇద్దరు చేతులు ఎత్తుతున్నారు. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొక్కటి కాదే భాషలిట్టే వేరు పరుతత్వం ఒక్కటే విశ్వదాభిరామ వినురవేమ. పదాలు వేరువేరుగా ఉన్నా కూడా విషయం ఒకటే కదా అని చెప్తున్నారు. బాగుంది, చక్కగా చెప్పావమ్మా. సాత్విక నువ్వు చెప్పమ్మా, మైక్ తీసుకో, చెప్పు. చీమ కుట్టెనేమి చివుకుమని పెంచను, చీమ ఎంత దాని జీవమెంత, చీమ వట్టి గురుని సృష్టిలో నెరుగరా విశ్వధాభిరామ వినులవేమ. బాగుంది, మంచి పద్యం. అందరూ చక్కగా వేమన పద్యాలు, సుమతి శతక పద్యాలు నేర్చుకోండి. భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటాం కదా, వాటితో పాటు తెలుగు పద్యాలు కూడా నేర్చుకుంటే తెలుగు భాషని మరింత ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మనం భగవద్గీత అంటే సంస్కృతం కదా, భాగవత పద్యాలు నీతి పద్యాలు నేర్చుకుంటే భాష ముందుకెళ్తుంది, మర్చిపోకుండా ఉంటాం. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, అక్షరాలు తప్పులు లేకుండా మాత్రం నేర్చుకోవాలి. ఇతరులని బాధ పెట్టకూడదనే నీతిని బోధించే పురాణ గాథ విన్నాం. తర్వాత ఏ ప్రమాదాన్నైనా ముందే శంకించి అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి 2వ నీతి కథను కూడా విన్నాం. ఈ నీతి కథ పురాణ కథలతోటి ఇవాల్టి కార్యక్రమాన్ని ముగిద్దామమ్మా. పిల్లలందరూ కూడా, టీవీ చూసేవాళ్ళు కూడా చక్కగా తెలుగు పద్యాలు శ్లోకాలు నేర్చుకోండి. దానివల్ల మన భాష ముందుకు వెళ్తుంది, మన భాషని మనం మర్చిపోకుండా ఉంటాం. మరిన్ని కొత్త కథలు, మరిన్ని శ్లోకాలు పద్యాలతోటి వచ్చే వారం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.